కిందసారి నవంబర్ 15 ఒక ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టాను గుర్తుందా మీ అందరూ? ఎవరెవరికి రేషన్ కార్డు లేవు, ఆధార్ కార్డు లేవు కానీ ఇల్లు కానీ లేవు చూసారు మీరు అందరికీ. సూర్య గారు వచ్చిందా హౌసింగ్, ఇది బిజిలీ కరెంట్, అలాగే మీరు అందరి ఇంటికి వేసుకోండి. మీకు పూర్తి సబ్సిడీ కదా. ఇందులో పార్ట్ చూసారా, హర్ఘర్ బిజిలీ అని కదా, సూర్యరశ్మి నుంచి విద్యుత్ శక్తి పథకం. ఈ పథకం కింద మీ అందరికి వస్తాయి డబ్బులు, అర్థమైందా? లేదంటే 2 లక్షలు అవుతుంది, ఫ్రీ అన్నమాట. అది కొంతమందికి వచ్చాయి సార్, మేము కూడా కావాలని కొంతమంది మీరు అందరూ అప్లికేషన్ ఇవ్వండి, అందుకే వచ్చారు మీరు. మళ్ళీ జన్మాను డిఏ జోగా ఇలా 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా. జన్మాన్ కింద తర్వాత ఇది జన్మాన్ కింద మీకు పెట్టిన తర్వాత ఇది పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీరు అందరూ అప్లికేషన్ మాకు ఇవ్వండి. సూర్య గారు ఎవరెవరికి కావాలో అది అప్లికేషన్ ఇవ్వండి. ఇల్లు లేకపోయినా ఫస్ట్ చూడండి, సబ్కా పక్కా ఇల్లు ఉండాలి అనమాట. ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అంటే మీ పీవీటీ విలేజ్ కదా, సవరా గదపా కొన్ని ఉన్నాయి కదా, ఆ పీపుల్ కి ముఖ్యంగా పైకి తేయడానికి ఈ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టారు ప్రధానమంత్రి గారు, అర్థమైందా? పెర్సనమ్మ జయంతి కింద నామకరణం జరిగింది కదా, ఆ రోజు ప్రోగ్రామ్ చేసాం మనం డిఏ జోగాని. ఆ ప్రోగ్రామ్ ఎక్స్టెన్షన్ ఇదన్నమాట, భాగీదారీ అభియాన్ అని. దీని కింద ఏంటంటే ఇంకా మిగిలిపోయిన ఎవరైనా ఉంటే వాళ్ళందరి దగ్గర కూడా ఇంకా అప్లికేషన్ తీసుకొని ఇంకా వాళ్ళకి ఇద్దాం, మా ప్రోత్సాహం కలిపిద్దామని పెట్టారనమాట. ఇందులో భాగంగా ఫస్ట్ అందరికి ఇల్లు ఉండాలి, తర్వాత అందరికీ నీరు ఉండాలి తాగడానికి, తర్వాత ఏమో ప్రధాన రహదారులు ఉండాలి. పొడి గ్రామం నుంచి మీరు రాష్ట్రపతి వెళ్ళడానికి అన్ని రోడ్లు ఉన్నాయి కదా, ఆ రోడ్లు ఏమైనా పోవడానికి కూడా రోడ్లు వేస్తుంది ఈ పథకం కింద. తర్వాత కరెంట్ అందరికి ఉంది, మీ అందరి పవర్ ఉంది. మీరు ఎవరు కావాలని కూడా సూర్య గారు పెట్టుకోవాలనుకుంటే మీరు అప్లికేషన్ ఇస్తే మీకు ప్రొవైడ్ చేస్తాను, ఓకేనమ్మా? తర్వాత హాస్టల్స్ మన ఇక్కడ లేకపోయినా మన గ్రామ పంచాయతీ మొత్తం ఒక హాస్టల్ ఉంది ఇప్పుడు కదా, మీరు అందరూ దాన్ని యూజ్ చేసుకోవాలి. ఇంకేదైనా అందులో ఫెసిలిటీస్ కావాలని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనమాట. తర్వాత కౌశల వికాసం ఉంది కదా, ఇది ఎవరైతే నిరుద్యోగం ఉన్నారు కదా వాళ్ళకి చూడండి ఎగ్జామ్స్ పెడుతున్నారు మన డిఏ గారు ఇక్కడ. కొంతమందికి మన సంతోషపురంలోకి ఇద్దరు, రక్త ముందుకోలోకి ఇద్దరు రాస్తున్నారు ఎగ్జామ్స్. వాళ్ళకి నిరుద్యోగ కింద వాళ్ళు రిజిస్టర్ చేసుకుని ఎగ్జామ్స్ రాసుకుంటున్నారు. ప్రభుత్వం ఏదో ప్రోత్సహించిన ఫస్ట్ ఛాన్స్ వాళ్ళకి ఇస్తుంది. జాబ్ కండక్టర్ కానీ ఇలాంటి ఉంటాయి కదా, అంగన్వాడీ టీచర్లు కానీ ఇలాంటివన్నీ వాళ్ళకి ఇస్తారు. అలాగే ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా మీరు ఈ పథకం వాడుకోవాలి. ముద్రికి అందరూ తెలిసి అర్థమైంది. మన సంతోషపురంలో ఒక అమ్మాయి రాస్తున్నారు, సంతోషపురం అనుకుంటా. చూడండి, ఇంకోటి ఏంటి మెడికల్ యూనిట్. మీకు ఈ రకంగా మెడికల్ యూనిట్ 104 కానీ ఆశా వర్కర్లు మన వాళ్ళందరూ కూడా మీకు ఏ మెడిసిన్ కానీ మీరు ముప్పదానం పనికెళ్తున్నారు, మీకు ఏమైనా ఓఆర్ఎస్లు కానీ ఏమి కావాలని కూడా వాళ్ళ ఉంటాయి, ప్యాకెట్స్ ప్రొవైడ్ చేస్తారు. మీరు అది కూడా వాడుకోవాలి, అర్థమైందా? సబ్కా పోషణ ఉంటుంది అంగన్వాడీ వాళ్ళు అమ్మా, ఇది సబ్కా పోషణ, ఇది అంగన్వాడికి సంబంధించి అనమాట. ఇంకెవరైనా పిల్లలు అనే వాళ్ళు పోషణ లేకుండా చనిపోకూడదు అన్నమాట. రక్తహీనత కానీ, బాలింతలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ పోషకాహార లోపంతో చదవకూడదు, రక్తహీనత రాకూడదు వాళ్ళకి, అర్థమైందా? దానికి ప్రధాన కర్తవ్యం మీరే వచ్చింది. ప్రతి పిల్లడికి పోషకాహారం ఉంటుందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట.